ఇది వచ్చేసరికి బరంపూర్ స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు అయితే సురేష్ అండ్ మీరు చూస్తున్నారు ఇట్స్ ట్రావెల్ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. బరంపూర్ ఒడిశాలో ఉన్న టాటా నగర్ని, రెండు నగర్ని కలుపుతూ ఒక వందే భారత్ అయితే లాంచ్ చేశారు ఇండియన్ రైల్వేస్. అది ఈ రోజు అయితే ఇనాగ్రల్ రన్ అయితే స్టార్ట్ చేశారు. ట్రైన్ నెంబర్ 02815గా అదైతే ఈ రోజు అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం. నేనైతే ఫిజికల్గా ట్రావెల్ చేస్తున్నాను అండ్ మీరైతే నాతో పాటు డిజిటల్గా అయితే ట్రావెల్ చేయండి. వందే భారత్ అనేది ఒక మినీ వందే భారత్. టోటల్గా 8 కోచెస్ అయితే రన్ అవుతుంది. చైర్ కార్ వచ్చేసరికి 7 అయితే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ఒకటైతే ఉంటుంది. టోటల్గా 8 కోచెస్ అయితే రన్ అవుతుంది. మనకైతే మన టికెట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. వెల్కమ్ ఆన్ బోర్డ్ బరంపూర్ టాటానగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. మన సీట్ నెంబర్ కూడా అయితే అక్కడైతే మెన్షన్ చేస్తారు. కోచ్ వచ్చేసరికి C7 అండ్ మన సీట్ నెంబర్ వచ్చేసరికి 7. మనమైతే ఇప్పుడైతే లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి వందే ఇంటీరియర్ అనమాట. ఇది వచ్చేసరికి సీటింగ్ అరేంజ్మెంట్ 3:2 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. మొత్తం కోచ్లో వచ్చేసరికి CCTV కెమెరాస్ కూడా ఉంటాయి అండ్ ఫైర్ అలారమ్స్ కూడా ఉన్నాయి. అండ్ సీటింగ్ కంఫర్ట్గా చూసుకుంటే సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. అండ్ లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి విండ్షీల్డ్ అయితే ఉన్నది, మనకి ఎండ అయితే తగలకుండా. ఇలా పుల్ అండ్ డ్రాగ్ అయితే చేసుకోవచ్చు మనం. అండ్ సీటింగ్ పైన అయితే రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇలా పుష్ చేస్తే స్టార్ట్ అయిపోతాయి, వెలుగుతాయి. మన మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ కానీ చూసుకుంటే కిందనైతే ప్లేస్ చేస్తారు ఇలాగా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ కోచ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి 2:2 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, శ్రీ మోహన్ చరణ్ మహంజీ, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా, అతనైతే భువనేశ్వర్లో అయితే జాయిన్ అవుతారు ఈరోజు. వచ్చేసరికి లెగ్ స్పేస్ అయితే ఎలాగైతే ఉంటుందన్నమాట. ఫుట్ రెస్ట్లు కూడా కొంచెం మారుతాయి, చేంజ్ అయితే ఉంటుంది ఫుట్ రెస్ట్. అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ వచ్చేసరికి రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక సీట్ అయితే రిక్లైన్ చేసి అయితే ఉంచాను. మనం అయితే అక్కడ దాకా అయితే అంతవరకు అయితే రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్లో వచ్చేసరికి టేబుల్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తారు సీట్స్ మధ్యలో. అండ్ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్సే, కేవీ స్కూల్ స్టూడెంట్స్ అనుకుంటా. వీళ్ళందరూ స్కూల్ పిల్లలు, స్కూల్ చిల్డ్రన్స్ అందరినీ ఇన్వైట్ అయితే చేశారు వీళ్ళందరూ. ఎగ్జాక్ట్గా 11:05కి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. PM నరేంద్ర మోదీ గారు అయితే ఇనాగ్రల్ అయితే చేశారు, ఫ్లాగ్ ఆఫ్ చేశారు. బాయ్ బాయ్ బరంపూర్. మనమైతే బరంపూర్ స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చాము మెల్లిగా. థ్యాంక్ యూ. ట్రైన్ అయితే బరంపూర్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి బాలుగల్. అది వచ్చేసరికి 73 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్పీడ్ అయితే నార్మల్గా అయితే కొట్టట్లేదు, 120 అయితే మెయింటైన్ చేస్తున్నారు. బరంపూర్ నుంచి టాటానగర్ వెళ్ళాలంటే 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి హిజ్లీ అనేది ఖరగ్పూర్కి సపోర్టింగ్ స్టేషన్. అక్కడ నుంచి డైవర్ట్ తీసుకుని అయితే టాటానగర్ వెళ్తుంది, జార్ఖండ్లో ఉన్న టాటానగర్కి. ఇంకో రూట్ వచ్చేసరికి కటక్ జంక్షన్ తర్వాత జాకాపూర్ జంక్షన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి డైవర్ట్ తీసుకుని కూడా టాటానగర్కి అయితే వెళ్ళచ్చు. ఈ వందే భారత్ అనేది కటక్ తర్వాత జాకాపూర్ జంక్షన్ నుంచి అయితే డైవర్ట్ అయితే తీసుకుంటుంది టువర్డ్స్ టాటానగర్. అండ్ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మీడియా కూడా. మనమైతే ఇప్పుడు బ్యూటిఫుల్ చిల్కా లేక్ని అయితే స్కిప్ చేస్తున్నాము. ట్రైన్ అయితే ఎక్కడ స్పీడ్ అయితే తగ్గట్లేదు. ఇది వచ్చేసరికి క్యాబిన్ వ్యూ. మనకైతే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. జీరా రైస్ అండ్ గులాబ్ జామ్స్, రోటీ, దాల్, ఆలూ ఫ్రై అండ్ పన్నీర్ కర్రీ. అండ్ తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను.
బాగుంది ఫుడ్ అయితే, మంచి ఫుడ్ అయితే, చాలా బాగుంది. మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మనకైతే ఫోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. అందులో ఏముందంటే నోట్బుక్ ఉంది అండ్ వన్ పెన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా వందే భారత్ పెట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ప్రొవైడ్ చేసిన ఎన్వలప్లో వచ్చేసరికి ట్రైన్ నెంబర్ 20892 అండ్ 20891 టైం టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏ స్టేషన్లో ఎంతసేపు అవుతుందని టైం టేబుల్తో సహా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 6 days మాత్రమే అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ట్యూస్డే అయితే ఈ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేయదు. టోటల్గా వరుసలో అయితే 5 డెస్టినేషన్ అయితే కవర్ చేస్తుంది. ట్రావెల్ టైం వచ్చేసరికి 9 hours. బరంపూర్ నుంచి టాటా వరకు అయితే 586 kilometers అయితే కవర్ చేస్తుంది. ఆన్ ద వే టు కుర్దా రోడ్ జంక్షన్. మనమైతే నిరాకార్పూర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. అండ్ మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా సోషల్ యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్. ఈ కోచ్ మొత్తం యూట్యూబర్స్తో, ఇన్ఫ్లుయెన్సర్స్తో అయితే నిండిపోయింది మొత్తం. మనమైతే భువనేశ్వర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇతను వచ్చేసరికి ఒడిశా సీఎం అన్నమాట. ओडिशार वाणिज्य केन्द्र ओडिशार रेशम सिटी ब्रह्मपुर टाटानगर को जो वंदे भारत एक्सप्रेस जो ट्रेन शुभारंभ करागला फ्लैग अफ करागला से प्रधानमंत्री जी रांची करले एवं निजे ब्रह्मपुर थी ये गोटे निश्चित भाव में गोटे ये रेल विकास क्षेत्र में नुआ जुग आरंभ है। ब्रह्मपुर ये जीव टाटानगर को गोटे रेशम सिटी वाणिज्य केन्द्र आ गोटे इस्पात नगर आप टाटानगर को जीव ता भितरे खोर्धा भुवनेश्वर ता भितरे आप चिलिका देकरी आम गलु चिलिकार सौंदर्य देखापी ये अतीत यह द्वारा 2014 जदि आज को आम हिसाब करवा 70,000 कोटी टंका ओडिशा को प्राप्त हो सारा। భువనేశ్వర్ స్టేషన్లో సంబరాలు. ఫుల్ డ్రమ్స్తో అయితే ఫుల్ బాజా. భువనేశ్వర్ స్టేషన్ నుంచి అయితే మనమైతే బయలుదేరిపోతున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత మీటింగ్స్, స్పీచెస్ అన్నీ అయిపోయి సీఎం గారి స్పీచ్ అయితే అయిపోయింది. నాకైతే ఉడియ రాదు, మీకైనా వస్తే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. భువనేశ్వర్ ఒక మెయింటెనెన్స్ ఏరియా, కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కటక్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి సిటీసీ. మా కోచ్ అయితే ఇప్పటికైతే కొంచెం ఫ్రీ అయింది సీఎం సార్ వెళ్ళిపోయిన తర్వాత. అన్న కథజోడి రివరే కదా ఇది. టు కటక్ జంక్షన్, స్టేషన్ కోడ్ సిటీసీ. ఇది వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. కటక్ నుంచి పారాదీప్ ఒక లైన్ అయితే సపరేట్ అయితే అవుతుంది. సో అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అయింది. వెల్కమ్ టు కటక్ జంక్షన్ రైల్వే స్టేషన్. మనకైతే డోర్స్ ఓపెన్ అయ్యే ముందు అయితే ఒక అలారం అయితే వస్తుంది. మనమైతే కటక్ జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక 5 minutes అయితే ఇక్కడ తీసుకున్నారు హాల్ట్. యాజ్ పర్ షెడ్యూల్ అయితే 20 minutes ఉంది, కానీ 5 minutes అయితే స్టార్ట్ చేస్తాం. బ్యాండ్ బాజా భారత్ ఎక్కడ కూడా ఏం తక్కువైతే లేదు. ఎక్కడికక్కడికి వెల్కమ్ అయితే బాగా అరేంజ్ చేశారు వందే భారత్కి. బాయ్ బాయ్ కటక్ జంక్షన్. ఇక్కడ నుంచి పారాదీప్ అనేది ఒక లైన్ అయితే సపరేట్ అయితే అవుతుంది. మనమైతే మహానది రివర్ మీదకి అయితే వచ్చాము. వాటర్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. లాస్ట్ టైం మనం పూరి శతాబ్ది చేసినప్పుడు అయితే ఎంత వాటర్ అయితే లేదు. అక్కడ కనిపిస్తున్న డ్యామ్ గేట్స్ అయితే మ్యాక్సిమం అయితే నిండిపోయి.
మీరు చూసినట్టయితే ఇక్కడ అందరూ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు మహానది రివర్ ఫోటోషూట్లో వీడియో షూట్లో సారీ అందరూ కూడా అదే పని ఒకటే పని. ఇటుపక్క ప్లాట్ఫామ్ మీద అయితే ఇంకో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది వ్యాగ్ 9 లోకోతో ఫ్రైట్ ట్రైన్. These all are the rail fans. ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి రెగ్యులర్గా 20891 అండ్ 20892 అయితే రన్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 6 days అయితే రన్ అయితే అవుతుంది. ట్యూస్డే వచ్చేసరికి ఈ ట్రైన్కి వచ్చేసరికి లీవ్ అనమాట. ట్యూస్డే అయితే ఈ ట్రైన్ అయితే అవైలబిలిటీ అయితే ఉండదు. ఫ్రమ్ బరంపూర్ టు టాటానగర్, టాటానగర్ టు బరంపూర్. ఒడిశాలో ఉన్న బరంపూర్ని అండ్ జార్ఖండ్లో ఉన్న టాటానగర్ ఈ రెండు సిటీస్ని కలుపుతూ వందే భారత్ అయితే లాంచ్ చేశారు. టోటల్గా 580 అప్రాక్సిమేట్లీ 580 km అయితే వస్తుంది. అండ్ టైం వచ్చేసరికి 9 hours 5 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. ఈ ట్రైన్ ఫేర్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి చైర్ కార్ అండ్ ఎగ్జిక్యూటివ్ కార్ 2 cars అయితే ఉంటాయి. చైర్ కార్ వచ్చేసరికి 1535 rupees అయితే పడుతుంది ఇంక్లూడింగ్ క్యాటరింగ్. అండ్ ఎగ్జిక్యూటివ్ కార్ వచ్చేసరికి 2800 అయితే పడుతుంది ఇంక్లూడింగ్ దిస్ వన్ ఆల్సో ఇంక్లూడింగ్ విత్ క్యాటరింగ్ అనమాట. ట్రైన్ వచ్చేసరికి September 18 నుంచి అయితే అవైలబిలిటీ అయితే తీసుకొస్తున్నారు. ట్యూస్డే అయితే ఈ ట్రైన్ అయితే అవైలబిలిటీ ఉండదు అండ్ వీక్లీ 6 days అయితే ఉంటుంది ఈ ట్రైన్. మనమైతే హరిదాస్పూర్ స్టేషన్ అయితే స్కిప్ అయితే చేస్తున్నాము. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి జాకాపూర్. డిస్టెన్స్ వచ్చేసరికి 25 km అయితే ఉంది. ఇంకా స్పీడ్ వచ్చేసరికి 30 kmph. ఒక్కసారి అలా ల్యాండ్స్కేప్ అయితే చూడండి ఎంత బాగుందో. ట్రైన్ అయితే స్పీడ్ అయితే 130 అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలాగా ఎక్కడ స్పీడ్ విషయంలో అయితే ఎక్కడ లోట్ అయితే చేయట్లేదు. అండ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది, చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో ఎక్కడైనా కానీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నేను చూపిస్తున్న వీడియోస్ కానీ మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. అండ్ కామెంట్ కూడా చేయండి, మీకు ఏమైతే అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ రూట్ చేయాలో కూడా చెప్పండి, ఆ రూట్ అయితే మనం అయితే కవర్ చేద్దాం. మన ట్రైన్ అయితే ఇప్పుడు బ్యూటిఫుల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తుంది అండ్ మెల్లిగా స్లో కూడా చేశారు ట్రైన్ అయితే. ఇక్కడ బ్రిడ్జ్ మధ్యలో అయితే వాటర్ అయితే ఉన్నాయి కొంచెం. ट्रेन भी देखो ना मंडे भाई tapi dia pernah tapi dia slow more aja per fail kora ఇటుపక్క మెమో ట్రైన్ అయితే వెళ్తుంది ఒకటి. మనకి ఇటుపక్క అయితే దావులా ఎక్స్ప్రెస్ అయితే ఉంది షాలిమార్ నుంచి పూరి వెళ్ళేది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12822 అండ్ 12821. ఆ ట్రైన్ వచ్చేసరికి ఇప్పుడు 12821గా షాలిమార్ నుంచి పూరికి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ని మనం పూరి హౌరా శతాబ్ది చేస్తున్నప్పుడు కడక్పూర్లో అయితే స్పాట్ చేస్తాం మనం. మనమైతే జాకాపూర్ స్టేషన్కి అయితే వచ్చాము అండ్ ముందు చూస్తున్నారా ఎంతమంది అయితే ఉన్నారో. సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి వందే భారత్కి. జాకాపూర్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచే టాటానగర్కి అనేది లైన్ అయితే సపరేట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి టాటానగర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ హౌరాకి ఒక లైన్ అయితే సపరేట్ అయితే అవుతుంది. వెల్కమ్ టు ద జాకాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. చూసుకుంటే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చల్లగా గాలి కూడా వేస్తుంది. ఫుల్ అయితే క్లౌడీగా ఉంది క్లైమేట్, మొత్తం చాలా క్లౌడీగా ఉంది క్లైమేట్. నేను అన్నది క్లైమేట్ కోసం. సెలబ్రేషన్స్ అయితే చాలా గట్టిగా జరుగుతున్నాయి జాకాపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో. మనమైతే జాకాపూర్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక 10 minutes హాల్ట్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగానే జరిగాయి ఇక్కడ. ఇక్కడే చాలా మంది ఉన్నట్టున్నారు జనాలు. ఎంతమంది వచ్చారో ట్రైన్ చూడడానికి.
మనమైతే జకాపురం స్టేషన్ నుంచి అయితే బయటకైతే వచ్చేస్తున్నాం వెళ్ళిగా. అంటే మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి హౌరా వెళ్ళే లైన్ అది. మనమైతే టాటానగర్కి అయితే లైన్ అయితే సపరేట్ అయితే అయిపోతున్నాం. చాయ్ అయితే సర్వ్ అయితే చేశారు. థ్యాంక్ యూ. మన ట్రైన్ అయితే డీప్ కర్వ్ అయితే తీసుకుంటుంది. నాకైతే గ్లాస్లో నుంచి కనిపిస్తుంది కానీ కెమెరాలో అయితే రికార్డ్ అయితే అవ్వట్లేదు. మన ట్రైన్ అయితే డీప్గా కర్వ్ అయితే ఒకటి తీసుకుంటుంది. ఇక్కడ చాలా డీప్ కర్వ్ ఇది. మీకు కనిపిస్తున్న లైన్ వచ్చేసరికి హౌరా చెన్నై మెయిన్ లైన్ అది. మనమైతే ఆ లైన్ మెయిన్ లైన్ పై నుంచి అయితే వచ్చేస్తున్నాము. టీ అయితే బాగానే ఉంది, కొంచెం చీనీ ఉంటే బాగుంది అనిపించింది. మనమైతే సుకుండ రోడ్ స్టేషన్ అయితే స్కిప్ అయితే చేస్తున్నాము. ఈ మనకైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏం హాస్పిటాలిటీ రా బాబు, అసలు ఎక్కడ గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. టైం టు టైం ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ స్నాక్ బాక్స్లో ఏముందో చూద్దాము. టిష్యూ పేపర్, ఈ స్నాక్ బాక్స్లో అయితే ఒక భుజియా ప్యాకెట్ అండ్ 1 cream roll and I think it's a kachori and puff and drink అయితే ఇచ్చారు. హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. ఇటుపక్క నేనైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం టాటానగర్కి రావడం. ఆ గ్రీనరీ, ఆ చెట్లు, ఆ కొండలు చాలా బాగుంది. వ్యూ మాత్రం ఆ ల్యాండ్స్కేప్స్ అయితే ఎక్సలెంట్. ఇటుపక్క కూడా మనం టాటానగర్కి వెళ్ళే రూట్లో కూడా సీనరీస్ అయితే చాలా బాగున్నాయి, ల్యాండ్స్కేప్స్ కూడా చాలా బాగున్నాయి. విశాఖపట్నం టాటానగర్ ఉంది కదా, ఆ ట్రైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది టాటానగర్ రీచ్ అయ్యేసరికి 5 అయితే అయిపోతుంది. సో సీనరీస్ అయితే మనం మిస్ అయిపోతుంది. వేరే ట్రైన్ ఏదైనా ప్లాన్ చేసి వస్తాను నేను. మా టీఎల్ గోకాల్ విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్ అయితే ఉంది. ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది అనుకుంటా, మార్నింగ్ 3:20కి. ఆ ట్రైన్ వచ్చేసరికి ఈవినింగ్ 5:50కి అయితే వస్తుంది టాటానగర్కి. బట్ అది రాయగడ పై నుంచి వస్తుంది. రాయగడ, సంబల్పూర్, రౌర్కెలా జంక్షన్ నుంచి అయితే టాటానగర్ వస్తుంది. ఈ రూట్లో అయితే రాదు. సో ఈ రూట్లో అయితే మనం మార్నింగ్ ట్రైన్ అయితే క్యాచ్ ఓకే. ప్లాన్ అయితే ఖచ్చితంగా చేస్తాను. వందే భారత్ కాదు, మామూలుగా అయితే మన ఎల్హెచ్బి కోచెస్ కానీ ఐఎస్ఎఫ్ కోచెస్ కానీ ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటుంది వ్యూ. మనమైతే హరిచందన్పూర్కి అయితే నియర్ బైకి అయితే వచ్చాము. వెల్కమ్ టు హరిచంద్రపూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు హరిచందన్పూర్. ఇక్కడ స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది నేచర్తోని. ఒకసారి నా వెనకాల వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా అండ్ చల్లగా గాలి వేస్తుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇటుపక్క అయితే జనాలు అయితే చాలా ఎక్కువగా వచ్చారు ట్రైన్ చూడడానికి. అండ్ వెల్కమింగ్ కూడా చాలా బాగా చేశారు. బాయ్ బాయ్ హరిచంద్రపూర్. बाय बाय हरिचंद्रपुर. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి కేందుజగర్. ఇక్కడ నుంచి ఒక 50 km అయితే వస్తుంది. ఇంకా అయిపోయింది. ఎండింగ్ అయితే వస్తుంది మా జర్నీ. जो मैंने टाटा दे जाओ सेमान को हैप्पी जर्नी हमारी तरफ से जो टाटा तक जा रहे हो हमारी तरफ से आप सभी लोगों को हैप्पी जर्नी. आराम से जाएगा, कोई भी कुछ भी दिक्कत हो तो
वो बोर्ड करवाएंगे ఒకసారి ఆ వ్యూస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ସେପଟେ ଯୋଉଟା ଅଛି दिक्कत हो सकता है तो आपने କେଉଁଝରଟା ବାହାରୁ మనమైతే కెందుజా గారి స్టేషన్కి అయితే వెళ్తున్నాము. నియర్ బైలో ఉన్నాము. మనమైతే అక్కడ మన జర్నీ అయితే అక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. టాటా నగర్ వరకు అయితే వెళ్ళడం లేదు. ఫైనల్లీ వందే భారత్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మనం అయితే కేందుజా గారి అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ గైస్ మనమైతే కేందుజా గారి స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ మన వందే భారత్ ఇనాగ్రల్ జర్నీ అయితే ఇక్కడైతే ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అయితే మనకైతే ఈ జర్నీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ నుంచి అయితే సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ అయితే కొత్త జోన్ అయితే వేరే జోన్ అయితే వస్తుంది అనమాట. సో అందుకని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మనకైతే ఇక్కడ నుంచి మరి భువనేశ్వర్కి అయితే స్పెషల్ ట్రైన్ అయితే వేశారు యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఆ ట్రైన్లో మళ్ళీ మనం భువనేశ్వర్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్ ఈ బ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. బాయ్ బాయ్ వందే భారత్. 20891 అండ్ 20892 రెగ్యులర్ ట్రైన్ నెంబర్, కమర్షియల్ ట్రైన్ నెంబర్. సెప్టెంబర్ 18th అండ్ 19th నుంచి అయితే అవైలబిలిటీలోకి అయితే వస్తుంది ఇది. ఇట్స్ ఎ టైమ్ టు బై బై ఫర్ వందే భారత్.